వెల్కమ్ సుమన్ ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన తర్వాత అన్నారు, నేను ఇంత గట్టిగా మాట్లాడితే తప్ప ప్రభుత్వానికి చలనం రాదని నేను అలా మాట్లాడనే కానీ నాలో ఉద్దేశం ఏమి లేదు. నాపై చూపించేటువంటి శ్రద్ధ, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేయాలా, నన్ను ఏ విధంగా జైలు లోపలికి తోయాలా అని ఈ విషయంగా ప్రభుత్వం చూపేటువంటి శ్రద్ధలో 10వ వంతు సింగరేణి కార్మికులపైన, సింగరేణి బొగ్గుగర్లపైన చూపించి ఉండింటే ఇవాళ ఈ సందర్భమే తలెత్తేది కాదు కదా అని ఆయన బాహటంగా అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 250కి పైగా కేసులు నాపైన నమోదు చేశారు. పలు సందర్భంలో నన్ను జైలుకు పంపారు. మొన్న కూడా నేను జైలుకి వెళ్ళి వచ్చాను. కాబట్టి జైలు నాకు కొత్త కాదు. అయితే ఎందుకు నన్ను జైలుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు నా పైన సెక్షన్లు పెట్టారు, ఏ సెక్షన్లు పెట్టారు, ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఇది కేవలం కక్ష సాధింపు చర్యే అని ఆయన మీడియా ముందు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో మళ్ళీ ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోందా, లేదా సమస్యను ప్రస్తావించిన వారి గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందిలో తలెత్తుతున్నాయి. ఒకటైతే నిజం, బాల్క సుమన్ ఎంత ఆవేశంగా ఉన్నా కూడా, ఎంతగా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలనుకున్నా కూడా అలాంటి అనుచితమైన పదాలు వాడకుండా ఉండాల్సిందన్న మాటలో ఎవరికి సందేహం లేదు, ఎవరికి మరో మాటే లేదు. అయితే అంతకు మించినటువంటి మాటలు మాట్లాడిన చాలా సందర్భంలోన ఎవరు ఏమీ అనలేనటువంటి పరిస్థితి ఉండగా కేవలం బాల్క సుమన్ మాట్లాడారు కదా అని ఆయన్ని ఈ మాట నెపం పెట్టి ఆయన పైన ఎన్నో సెక్షన్లు నమోదు చేయడం ఒక రకంగా చూస్తుంటే కుట్రకోణం ఏమైనా దాగుందా అని బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు అనుమానిస్తున్నారు. వాళ్ళు అదే మాట అన్నారు. నాంపల్లి పోలీసులు వచ్చి టాస్క్ ఫోర్సు, నాంపల్లి స్టేషన్ పోలీసులు వచ్చి ఇలా మేము అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే అని వాళ్ళు అన్నప్పుడు స్వచ్ఛందంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను గ్యారంటీ మీ దగ్గరకు వస్తాను, మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఆయన అరెస్ట్ చేసి తీసుకొని పోతున్నప్పుడు లాయర్లు అదే మాట అన్నారు, మేము కోర్టులో తేల్చుకుంటాం, న్యాయ పరిధిలో తేల్చుకుంటాం, అక్కడ మేము ఖచ్చితంగా బెయిల్ తెచ్చుకుంటాం అని వారు అన్నారు. అది ఎలాగూ జరిగేటువంటి ప్రక్రియనే. సో ఇదే అండి ఉదయం నుంచి తెలంగాణ భవన్ వద్ద జరుగుతున్నటువంటి ఉద్రిక్తపరమైనటువంటి డ్రామా.